హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ హ్యాండ్స్కి ప్రిల్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని అయితే స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రమే డిజైన్ చేస్తున్నాను. అలాగే హ్యాండ్స్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా ముందు వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లేదా ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఈ బ్లౌజ్ కటింగ్ కూడా ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇక్కడ నేను ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేయడం కోసం ఇలా 12వ నంబర్ పైపింగ్ థ్రెడ్ని తీసుకొని పైపింగ్ క్లాత్ని కూడా రెడీ చేసుకున్నాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకుందాము. హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని రెడీ చేయడం కోసం ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం 1.5 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. కాజా బెల్ట్ కోసం కరెక్ట్గా మీకు 3.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా ఒరిజినల్ క్లాత్ తీసుకొని మిడిల్లో లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి ఈ విధంగా క్లాత్ని అయితే రెడీ చేశాను. ఫస్ట్ 1/4 ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. క్రింది వైపున నడుం బెల్ట్ని స్టిచ్ వేస్తాను. పై వైపున పైపింగ్ వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు 3/4 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువ, 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ వచ్చేలా ఇలా ఫోల్డ్ చేసుకొని 2 స్టిచ్చెస్ వేసుకోండి. మధ్యలో మనం కాజాస్ని స్టిచ్ వేసుకుంటాం కాబట్టి పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ బ్యాక్ పార్ట్కి హుక్స్ బెల్ట్ని రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను ఒరిజినల్ క్లాత్ని యాడ్ చేసేటప్పుడు ఈ డిజైన్ హెడ్స్ అనేది కట్ అవ్వకుండా డిజైన్ని నీట్గా వచ్చేలా ప్లేస్ చేశాను. చూసారా, ఇక్కడ ఇళ్ళు కానీ అలాగే ఇక్కడ కౌస్ ఉన్నాయి చూసారా, ఈ ఆవుల డిజైన్ అనేది కూడా కట్ అవ్వకుండా హెడ్స్ కరెక్ట్గా వచ్చేలా అలా వేస్తే కరెక్ట్గా వస్తున్నాయి అన్నమాట. ఆ విధంగా ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను. కొంచెం ఆలోచించి మనం క్లాత్ని కట్ చేసేటప్పుడు డిజైన్ అనేది నీట్గా బ్యాక్ సైడ్ వచ్చేలా, ఇది చిన్న విషయమే కానీ సపోజ్ ఈ బ్యాక్ పార్ట్కి ఈ ఆవులు కానీ లేదా ఈ ఇళ్ళు కానీ పైన కట్ అయిపోతే అంత బాగుండదు. కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ మనం ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి, ఒరిజినల్ క్లాత్లో డిజైన్ ఉంటే. ఓకేనా. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి 2 వైపులా హుక్స్ బెల్ట్ని కాజా బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత క్రింది వైపున నడుం బెల్ట్ కోసం 2 ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. క్రింది వైపున నేను 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను. అదే ఖర్చును తీసుకుంటూ ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ నడుం బెల్ట్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున చివరికి ఈ నడుం బెల్ట్ చివరికి స్టిచ్ వేసుకోవాలి. బ్లౌజ్ పీస్ పైన అస్సలు మనం వేసే కుట్ అనేది రాకూడదనమాట. ఈ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేయడం వల్ల హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత మాత్రమే డాట్ని స్టిచ్ చేస్తాను. నేను ఇలాగే నేర్చుకున్నాను. ఇలా మీకు వద్దు అనుకుంటే మీరు ముందు డాట్ని స్టిచ్ చేసుకొని నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకోండి, మీ ఇష్టం. నేనైతే ఇలాగే నేర్చుకున్నాను. నాకు ఈ అలవాటు అస్సలు నా దగ్గర నుంచి వెళ్ళదు, ఎందుకంటే నేను ఇలాగే నేర్చుకున్నాను. ఇప్పటికీ ఇలాగే కంటిన్యూ అవుతున్నాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే మీరు ఫస్ట్ డాట్ని స్టిచ్ చేసుకొని నెక్స్ట్ నడుం బెల్ట్ని యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. క్రింది వైపున నేను 1/4 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ ఖర్చుతో డాట్ని 2 వైపులా ఒకే హైట్ ఉండేలా డాట్స్ని స్టిచ్ వేసుకున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయ్యాక మనకి నడుం లూజ్ ఎంత ఉందో 4వ భాగం తీసుకొని హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి హుక్స్ బెల్ట్ సైడ్కి కాజా బెల్ట్ని వదిలేసి కాజా బెల్ట్ సైడ్ నడుం లూజ్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ సైడ్ మనం ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని డిజైన్ చేస్తున్నాను. అందువల్ల ఫస్ట్ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ రావడం కోసం ఈ 2 క్లోజ్కి ఇక్కడ నేను 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ మనకి ఈ అపెక్స్ పాయింట్ కనిపించేలా ఫస్ట్ ఇక్కడ పైపింగ్ని అయితే ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఈ 2 క్లోజ్ని యాడ్ చేసుకోవాలి. 2 వైపులా పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ ఫ్రంట్ దగ్గర కొంచెం క్రాస్ ఉంటుంది, గట్టిగా లాగొద్దు, ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి పైపింగ్ని. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ సెకండ్ క్లాత్ కూడా పైపింగ్ని ఇన్విజిబుల్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడ క్లాత్ని లాగొద్దు, పైపింగ్ని కూడా గట్టిగా లాగొద్దు, ఎందుకంటే ఇక్కడ కొంచెం కరువు షేప్ ఉంటుంది, కరువుకి సాగే గుణం ఉంటుంది అనమాట. మీరు ఏ మాత్రం లాగారనుకోండి ఫ్రంట్ పార్ట్లో ఈ 2వ క్లాత్ అనేది లూజ్ అయిపోతుంది అనమాట. అంటే అపెక్స్ పాయింట్ 2 కరెక్ట్గా రావు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చేస్తుంది. అందువల్ల ఫ్రీగా మూవ్ చేస్తూ
హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా పైపింగ్ని అయితే స్టిచ్ వేసుకోవాలి. ఒక సిస్టర్ ఇలా కామెంట్ చేశారు, నేను ఎంత ట్రై చేసినా పైపింగ్ నాకు నీట్గా రావట్లేదు, థ్రెడ్ పైన పైపింగ్ వచ్చేస్తూ ఉంది, అంటే థ్రెడ్ పైన కుట్టు వచ్చేస్తూ ఉంది, కొంచెం క్లియర్గా చెప్పండి అంటున్నారు. ఏమీ లేదు, పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు మీ మిషన్ పాదాన్ని మన కత్తెర ఉంటుంది కదా, కత్తెరతో మీకు ఏ వైపు చేతి వీలు ఉంటుందో అటువైపుకి పాదాన్ని మూవ్ చేసుకుంటే సూదికి 12వ నంబర్ థ్రెడ్ కరెక్ట్గా పట్టేంత గ్యాప్ పాదం మధ్యలో ఉంటుంది. ఆ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి. రాదు అంటే ఎప్పటికీ రాదు ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఫస్ట్లో నాకు కూడా వచ్చేది కాదు, ట్రై చేస్తూ ఉంటే అలా ఈజీ అయిపోతుంది. ఓకేనా. ఫ్రంట్ పార్ట్లో ఇలా డాట్ని మార్క్ చేశాను కదా, రెండు వైపులా 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని మధ్యలో హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి డాట్ని ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ రెడీ చేశాను కదా, ఈ క్లాత్ని కరెక్ట్గా 2 అపెక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. అపెక్స్ పాయింట్ కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకొని నెక్స్ట్ ఈ 2 క్లోజ్ని హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చిన్న క్లాత్ ఉంది కదా, క్రింది వైపున ఆ క్లాత్ రైట్ సైడ్, పై వైపున ఫ్రంట్ పార్ట్ నెక్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకుంటే మనకి ఒరిజినల్ క్లాత్స్ 2 కరెక్ట్గా వస్తాయన్నమాట. ఇక్కడ కూడా ఏ మాత్రం క్లాత్ని అస్సలు లాగొద్దు, ఫ్రీగా మూవ్ చేస్తూ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున పైపింగ్ పక్కనే ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. నెయిల్తో రబ్ చేసుకుంటే చూసారా పైపింగ్ ఎంత నీట్గా రెడీ అయిందో. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా 2వ క్లాత్ని యాడ్ చేసుకోవాలి. చూసారా క్రింది వైపున 1.5 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా వచ్చిందనమాట. అంతే, ఎక్కువ క్లాత్ అయితే క్రింది వైపుకి రాకూడదు. కటింగ్లో మనం కరెక్ట్గా కట్ చేసాం కాబట్టి స్టిచ్చింగ్లో ఎక్కువ క్రింది వైపున క్లాత్ అయితే రాదనమాట. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా పైపింగ్ని స్టిచ్ వేశాను. నెక్స్ట్ పైపింగ్ పక్కనే ఒరిజినల్ క్లాత్ చివరికి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని అయితే నీట్గా స్టిచ్ వేసి రెడీ చేశాను. క్రింది వైపున నడుం బెల్ట్ని కూడా రెడీ చేశాను. ఇలా హ్యాండ్స్ పార్ట్ కూడా రెడీ అయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ పార్ట్ రెడీ అయ్యాక ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని షోల్డర్ దగ్గర పై వైపున నేను హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను. అదే ఖర్చును తీసుకుంటూ 2 స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ గమనిస్తున్నారో లేదో బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఉంది చూసారా. ఎందుకంటే నేను ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు సైడ్ జాయింట్ వైపు నేను ఖర్చు ఎక్స్ట్రా ఇచ్చాను 3.5 ఇంచ్ వరకు. ఎందుకంటే అటువైపు కూడా డాట్ని స్టిచ్ చేయడానికి. నేను సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు ఎంత క్లాత్ అయితే ఎక్కువ వస్తుందో అంత డాట్ అయితే స్టిచ్ చేస్తాను, అందువల్ల ఎక్స్ట్రా ఉందన్నమాట. ఓకేనా. ఎందుకంటే బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఇలా ఎక్స్ట్రా డాట్ని తీసుకోవడం వలన ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది టైట్గా పట్టినట్టు లేకుండా చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ రెడీ చేసి షోల్డర్స్ని కూడా కరెక్ట్గా ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ పైపింగ్ని ఇన్విజిబుల్గా రెడీ చేయడం కోసం ఇక్కడ బ్యాక్ సైడ్ ఏమో పాట్ నెక్, ఫ్రంట్ సైడ్ కొంచెం డిజైనర్ నెక్ ఉంది కదా, ఇలా నెక్స్ ఉన్నప్పుడు పైపింగ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేసుకోండి. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. 1.5 ఇంచ్ మాత్రమే ఖర్చు తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా పైపింగ్ని చివరికి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ షోల్డర్ దగ్గర జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర కూడా ఈ వేస్ట్ క్లాత్ని బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ఫోల్డ్ చేసుకుంటూ 1.5 ఇంచ్ మాత్రమే ఖర్చు తీసుకోవాలి. ఈ నెక్ దగ్గర అస్సలు క్లాత్ని లాగొద్దు, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కొంచెం కర్వ్ షేప్ ఉంటుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేయండి. అలాగే ఇక్కడ కార్నర్ ఉంది కదా, కార్నర్ దగ్గర మాత్రం కరెక్ట్గా సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి. ఈ పైపింగ్ క్లాత్ని కూడా ఇలా అక్కడక్కడ కట్స్ ఇవ్వడం వలన ఇక్కడ షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. థ్రెడ్ కట్టర్ ఉంది కదా, ఇలా టూల్తో నీట్గా టర్న్ చేసి, అంటే ఈ పైపింగ్ థ్రెడ్ని కొంచెం ఇలా టర్న్ చేస్తే కొంచెం ఈ కార్నర్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూసారా వి షేప్లో వచ్చింది, గమనించారా. ఇలా రావాలి అంటే ఈ కార్నర్లో నీడిల్ని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి. అలాగే ఈ పైపింగ్ క్లాత్కి అక్కడక్కడ కట్స్ ఇవ్వడం వలన చాలా నీట్గా టర్న్ అవుతుంది అనమాట. 1.5 ఇంచ్ ఖర్చు మాత్రమే తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు
ఇలా పైపింగ్ థ్రెడ్ని అయితే రెడీ చేసుకోవాలి. ఎక్కడ లాగొద్దు, ఫ్రీగా మూవ్ చేయాలి. రౌండ్ నెక్ కదా, రౌండ్ నెక్కి సాగే గుణం ఉంటుంది. మనం తీసుకున్నది క్రాస్ పీస్ కాబట్టి కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి. కొంచెం గట్టిగా లాగినా కూడా ఈ పైపింగ్ అనేది లూజ్ అయిపోతుంది అన్నమాట. బ్లౌజ్ వేసుకున్నప్పుడు నెక్స్ అనేది జారిపోతాయి కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ముందు వైపు అంటే ఫ్రంట్ నెక్ డిజైనర్ నెక్ ఉంది, బ్యాక్ సైడ్ పాట్ నెక్ కాబట్టి నేను క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు, కానీ నేను స్ట్రైట్ పీస్ తీసుకుంటున్నాను. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, అందువల్ల స్ట్రైట్ పీస్ తీసుకుంటున్నాను. స్ట్రైట్ పీస్ 1.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా స్ట్రైట్ పీస్ తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి 1 ఇంచుకి స్ట్రైట్ పీస్ని అయితే రెడీ చేసుకోవాలి. పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు కొంచెం అక్కడక్కడ ఫోల్డ్ చేసుకోండి. మనం తీసుకున్నది స్ట్రైట్ పీస్ కదా, స్ట్రైట్ పీస్కి సాగే గుణం ఉండదు, అందువల్ల అక్కడక్కడ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ పైపింగ్ పక్కనే స్టిచ్ రావాలి. 1/4 ఇంచు ఖర్చు మాత్రమే తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేయడం వలన మనం హెమ్మింగ్ వేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. నెక్ దగ్గర పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది. అలాగే పైపింగ్ని ఇలా స్టిచ్ వేశారు అంటే ఈ పైపింగ్ వేస్ట్ అనేది బాడీకి గుచ్చుకోదన్నమాట. ఇలా గుచ్చుకుంటే కొందరికి అంటే కొంతమందికి స్కిన్కి ర్యాషెస్ వస్తాయి ఈ పైపింగ్ క్లాత్ వల్ల. అలా రాకుండా మనం తీసుకున్న పైపింగ్ క్లాత్ ఏమో మంచి క్లాతే, కానీ మన లేడీస్లో కొంతమందికి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఈ పైపింగ్ క్లాత్ అనేది కొంచెం గుచ్చుకున్నా కూడా రెడ్గా అయిపోతుంది అనమాట. అలా రాకుండా ఉండాలి అంటే ఇలా కాటన్ క్లాత్ తీసుకున్నాం అనుకోండి, అంటే పైపింగ్ క్లాత్ కాటన్ క్లాత్ కాదు కదా, కాబట్టి ఇలా లైనింగ్ క్లాత్ కాటన్ క్లాత్ కాబట్టి ఈ కాటన్ క్లాత్తో పైపింగ్ని స్టిచ్ వేయడం వలన చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోదు, బ్లౌజ్కి ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈ కార్నర్ దగ్గర సపోజ్ షేప్ అవుట్ అయింది, కొంచెం ఇంతవరకు థ్రెడ్ని కట్ చేసి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. కార్నర్ కరెక్ట్గా రావాలి కాబట్టి కార్నర్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ తీసుకున్న మెడ పీస్ స్ట్రైట్ పీస్ కాబట్టి ఖచ్చితంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. పైపింగ్ పక్కనే మనకి కుట్టు కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడైనా పైపింగ్ మిస్ అయింది అనుకోండి, కరెక్ట్గా పైపింగ్ పక్కనే స్టిచ్ రాలేదు, కొంచెం ఎక్కువ తక్కువ అయింది, అలాంటప్పుడు ఈ స్ట్రైట్ పీస్ని మనం మళ్ళీ అంతవరకు స్టిచ్ ఆపేసి మళ్ళీ కరెక్ట్గా పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. అందుకే ఇలా అక్కడక్కడ చెక్ చేసుకుంటూ ఉండాలి పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా అని. ఈ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు మనకి పైపింగ్ సరిగా కనిపించదు అనమాట. పై వైపున స్ట్రైట్ పీస్ ఉంటుంది కాబట్టి మనకి స్టిచ్ వేసేటప్పుడే తెలుస్తూ ఉంటుంది. మిషన్ సౌండ్లో తెలుసుకోవచ్చు పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా అనేది. మన చేతి వేళ్లతో పైపింగ్ని టచ్ చేసేటప్పుడు తెలుస్తూ ఉంటుంది పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా అని. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా పైపింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా మిస్ అయింది అంటే మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. కార్నర్ అంతా టక్స్ని ఇవ్వాలి. నెక్స్ట్ ఈ స్ట్రైట్ పీస్ని ఇలా టర్న్ చేసుకొని స్ట్రైట్ పీస్ చివరికి పైపింగ్ పక్కనే ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన ఈ పైపింగ్ వేస్ట్ అనేది ఈ స్ట్రైట్ పీస్ మధ్యలోకి వెళ్ళిపోతుంది. పైపింగ్ మాత్రమే ఒక సన్నని లైన్ లాగా చాలా నీట్గా రెడీ అవుతుంది. ఇలా పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. ఈ కార్నర్ కూడా పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి. చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో. మన హెమ్మింగ్ వేసుకున్న తర్వాత నెక్ లైన్ అయితే ఇంత నీట్గా వస్తుంది. చూసారా ఇలా ఉంటుందన్నమాట హెమ్మింగ్ వేసుకున్న తర్వాత. నెక్స్ట్ మనం హ్యాండ్స్ని రెడీ చేశాను కదా, లోతు తీసిన సైడ్ కరెక్ట్గా హ్యాండ్స్ పార్ట్ని ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసి ఇప్పుడు హ్యాండ్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర అలాగే హ్యాండ్స్కి టక్స్ పాయింట్ ఉంది కదా, ఈ 2 పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా కరెక్ట్గా ఇక్కడ నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను, అదే ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనకి సైడ్ నేను టక్స్ ఇచ్చాను కదా, ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి రావాలి. ఆ విధంగా ప్లేస్ చేసుకుంటూ 2 హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేశాను కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా హ్యాండ్ని యాడ్ చేసుకోవాలి. మనం ప్లెయిన్ బ్లౌజ్ని ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తామో లైనింగ్ బ్లౌజ్ని అలాగే స్టిచ్ వేసుకోవాలి. అలా స్టిచ్ చేస్తూ ఉంటే డిజైనర్ బ్లౌజెస్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ వేసుకుంటామన్నమాట. ఇలా కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి. నేను టక్స్ ఇస్తాను కదా, ఈ టక్స్ 2 కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఇలా మ్యాచ్ అయితేనే
సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది, ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ నీట్గా ఇలా హ్యాండ్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. చూసారా టక్స్ పాయింట్స్ ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయో. ఇలా మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసాము అంటే మనకి స్టిచ్చింగ్లోనే తెలిసిపోతూ ఉంటుంది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుందా రాదా అనేది. ఎక్స్ట్రా థ్రెడ్స్ అంతా కట్ చేసుకొని ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేశాను కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి. లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని చూసారా ఇక్కడ హ్యాండ్స్కి చిన్న బటన్ అయితే ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ పెద్ద బటన్ బాగుందా చిన్న బటన్ బాగుందా కామెంట్స్లో చెప్పండి. క్రింది వైపును కూడా పైపింగ్ని అయితే స్టిచ్ వేశాను. నెక్స్ట్ సేమ్ ఇలానే సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ పార్ట్ని అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ సైడ్ జాయింట్ స్టిచ్ చేయడానికి ముందు ఇలా చెక్ చేశాను. ఎంత క్లాత్ అయితే మనకి ఎక్కువ వస్తుందో ఆ క్లాత్ని ఇలా సైడ్ జాయింట్ వైపు డాట్ అయితే స్టిచ్ వేసాను. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున 2 స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ వరకు ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. గమనించారా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నడుములు సమానంగా ఉంది కదా, అక్కడ వరకు స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి. మీరు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ వరకు అయినా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోండి. లేదంటే ఇలా నేను స్టిచ్ వేసినట్టుగా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున ఈ స్టిచ్ వరకు స్టిచ్ వేసుకొని ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా అయినా స్టిచ్ వేసుకోండి. మీ ఇష్టం, మీకు నచ్చిన మెథడ్లో స్టిచ్ వేసుకోండి. బ్లౌజ్కి ఫినిషింగే కాదు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకుంటే చాలు. మీకు నచ్చిన మెథడ్లో ఫాలో అవ్వండి. నేనైతే ఇలాగే నేర్చుకున్నాను, ఇప్పటికీ ఇలాగే కంటిన్యూ అవుతున్నాను. క్రింది వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకొని నేను లైన్ని డ్రా చేశాను కదా, చూసారా టక్స్ పాయింట్స్ ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయో. చంక క్రింది వైపున టక్స్ పాయింట్ మ్యాచ్ అవ్వాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఇలా స్ట్రైట్గా కుట్ అనేది రావాలన్నమాట. ఇలా వచ్చింది అని అంటే బ్లౌజ్ ఫినిషింగ్ బాగుంటుంది, ఫిట్టింగ్ ఆటోమేటిక్గా బాగుంటుంది. ఇలా 3 స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఇక్కడ ఖర్చు నేను 2 ఇంచెస్ ఇచ్చాను. 2 ఇంచెస్ కంటే ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉంది, ఒక సైడ్ ఎక్కువ ఉంది అంటే హ్యాండ్స్ దగ్గర ఎక్కువ ఉంది, క్రింది వైపున తక్కువ ఉంది, ఇలా ఉన్నప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసి ఇక్కడ మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి. లేదంటే మనకి స్ట్రైట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ మిగిలితే ఆ పీస్నైనా ఇక్కడ ప్లేస్ చేసి టర్న్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు. ఇక్కడ ఇలా ట్రిమ్ చేయడం వలన బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేసి ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసుకోండి. నేనైతే ఓవర్లాక్ వేస్తాను కాబట్టి ఇక్కడ స్టిచ్ అయితే వేయట్లేదు. ఇలా ఒక సైడ్ జాయింట్ని ఇలా నీట్గా స్టిచ్ వేశాను కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ జాయింట్ కూడా చూసారా ఎంత నీట్గా స్ట్రైట్గా వచ్చిందో. ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి ఈ బటన్ని ప్లేస్ చేస్తే పెద్దదిగా అనిపిస్తుంది, ఈ బటన్ ఏమో చిన్నదిగా ఉంది. కానీ ఈ బ్లౌజ్కి గోల్డ్ కలరే సూట్ అవుతుంది, వేరే కలర్స్ అంత బాగలేవు. అందువల్ల గోల్డ్ కలర్ బటన్ అయితే ప్లేస్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా డిజైన్ చేశాను. నడుము లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు ఉంటే ఒక కుట్టు వేసుకోండి. ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ ఎలా ఉందో కూడా నీట్గా చూపిస్తాను. అలాగే ఈ బ్లౌజ్ లెహంగాని కూడా స్టిచ్ వేశాను. లెహంగా లుక్ ఎలా ఉందో కూడా మీరు చూడండి. వీడియో ఎండ్లో క్లిప్ను కూడా పోస్ట్ చేస్తాను. మీరు అడుగుతూ ఉన్నారు కదా హిప్ బెల్ట్ కూడా చెప్పండి అని, అందుకోసం ఈ వీడియోలోనే ఈ క్లిప్ను కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కస్టమర్ నడుము లూజ్ 34 ఇంచెస్ ఉంది. నేను 2 ఇంచెస్ తగ్గించేసి 32 ఇంచెస్ తీసుకున్నాను. వెడల్పు 4 ఇంచెస్ ఉండేలా తీసుకుంటున్నాను. నా దగ్గర ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా లేదు, ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ చేసి హిప్ బెల్ట్ని అయితే రెడీ చేస్తున్నాను. అందువల్ల మధ్యలో ఒక 2 లేదా 3 జాయింట్స్ అయితే ఉన్నాయి. లైనింగ్ క్లాత్ కూడా తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ కూడా సేమ్ ఇలానే 32 ఇంచెస్ పొడవు, వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ ఉండేలా రెడీ చేసుకొని లైనింగ్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మధ్యలో ఒక 3 లేదా 4 ఇంచెస్ మధ్యలో గ్యాప్ వదిలేసి 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ వి షేప్ వచ్చేలా హిప్ బెల్ట్ని రెడీ చేస్తున్నాను కాబట్టి ఈ వి షేప్ దగ్గర కార్నర్లో ఇలా లక్కన్ని కూడా రెడీ చేశాను. ఇక్కడ డోరీ కోసం 9 లేదా 10 ఇంచెస్ పొడవు ఉండేలా థ్రెడ్ని అయితే తీసుకున్నాను. ఈ థ్రెడ్ని కరెక్ట్గా ఈ వి షేప్ కార్నర్లో ప్లేస్ చేసి ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకున్నాను. వి షేప్ని స్టిచ్ వేసేటప్పుడు మనకి మార్కర్తో అయినా మార్క్ చేసుకొని మార్కర్ పైనే స్టిచ్ వేసుకోండి. అటువైపు 1/2 ఇంచ్ ఇటువైపు 1/2 ఇంచ్ ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేసుకున్నాను. మనం
4 ఇంచెస్ వెడల్పు ఉండేలా క్లాత్ తీసుకున్నాను కదా. ఈ హిప్ బెల్ట్ రెడీ అయ్యాక 3 ఇంచెస్కి రెడీ అవుతుంది. మీకు ఒకవేళ హిప్ బెల్ట్ పెద్దదిగా ఉంది అనిపిస్తే 2.5 ఇంచెస్కి వచ్చేలా రెడీ చేసుకోవచ్చు. అప్పుడు మీరు క్లాత్ తీసుకునేటప్పుడు 3.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా క్లాత్ తీసుకోండి. నడుము లూజ్ ఎంత అయితే ఉంటుందో నడుము లూజ్కి 2 లేదా 3 ఇంచెస్ తగ్గించండి. ఎందుకంటే నడుము దగ్గర మనం కట్టుకున్నప్పుడు డోరీస్ ఈజీగా ఫిక్స్ అవుతాయి అన్నమాట. మరీ టైట్గా లేకుండా ఫ్రీగా ఉంటుంది. అప్పుడు హిప్ బెల్ట్ ఇంచుమించుగా నడుమంతా కవర్ అవుతుంది అన్నమాట. లేదు ఇంత పెద్ద హిప్ బెల్ట్ వద్దు, నడుము దగ్గర ఫ్రంట్ సైడ్ మాత్రమే చాలు అనుకుంటే మీరు ఇంకా ఒక 10 ఇంచెస్ వరకు క్లాత్ తగ్గించుకోవచ్చు నడుము లూజ్ కంటే. నేనైతే 2 ఇంచెస్ మాత్రమే తగ్గించి హిప్ బెల్ట్ని అయితే రెడీ చేస్తున్నాను. అంటే బ్యాక్ సైడ్ కూడా హిప్ బెల్ట్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా రెడీ చేశాను. ఇక్కడ ఈ వి షేప్ దగ్గర మాత్రం మార్కర్తో మార్క్ చేసుకొని మార్కింగ్ పైనే స్టిచ్ వేసుకోండి. అప్పుడు కార్నర్ కరెక్ట్గా వస్తుంది అనమాట. ఆ కార్నర్లో లోపలి వైపున నేను ముందుగా డోరీని ప్రిపేర్ చేసుకున్నాను. ఆ డోరీని అక్కడ ప్లేస్ చేసి ఒక రఫ్ స్టిచ్ వేయడం వలన రైట్ సైడ్కి టర్న్ చేసినప్పుడు డోరీ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట, రాంగ్ సైడ్కి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు నేను ఒక 3 లేదా 3.5 ఇంచెస్కి మధ్యలో ఇలా గ్యాప్ ఇచ్చాను కదా. ఈ గ్యాప్ దగ్గరికి ఈ క్లాత్ని ఈజీగా టర్న్ చేసుకోవచ్చు అనమాట. ఈ వి షేప్ కార్నర్ దగ్గర నీట్గా స్టిచ్ వచ్చేలా ఫస్ట్ చివరికి ఖచ్చితంగా ఇలా రఫ్ స్టిచ్ వేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఈ స్టిచ్ పైననే ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. అందువల్ల ఇంకొక స్టిచ్ కూడా స్టిచ్ వేస్తున్నాను. ఇలా పై వైపున ఈ స్టిచ్ పైననే ఇంకొక స్టిచ్ వేస్తే మనకి లైఫ్ బాగుంటుంది, ఒక స్టిచ్ కాకుండా. ఇలా కార్నర్ కూడా నీట్గా వచ్చేలా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకొని ఇక్కడ నేను ఓపెన్ ఇచ్చాను కదా, ఓపెన్ దగ్గర రఫ్ స్టిచ్ అయితే వేసుకోండి. ఈ ఓపెన్స్ దగ్గర మనకి 2 డోరీస్ అయితే రాంగ్ సైడ్ ఉంటాయి. మనం టర్న్ చేయగానే రైట్ సైడ్కి వచ్చేస్తాయి అన్నమాట. ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసి ఈ డోరీస్తో ఈజీగా మనం టర్న్ చేసేయచ్చు క్లాత్ని. ఇలా టర్న్ చేసినప్పుడు మనకి నీట్గా ఈ హిప్ బెల్ట్ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు మనం స్టిచ్ వేస్తున్నాం, ఇక్కడ కొంచెం ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ దగ్గర కూడా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ వి షేప్ కార్నర్ దగ్గర నీట్గా ఇలా క్లాత్ని టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా డోరీ ఉంది కదా, ఆ డోరీని నీట్గా ఇలా టర్న్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. చాలా సింపుల్గా హిప్ బెల్ట్ని అయితే స్టిచ్ వేసాను కదా. ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ పైన కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ ఓపెన్ దగ్గర కూడా ఖర్చు క్లాత్ లోపలికి వెళ్ళేలా పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మీరు ఈ హిప్ బెల్ట్కి మీకు ఇంకా ఓపిక ఉంటే క్రింది వైపున చిన్న చిన్న పూసలు కానీ హ్యాంగింగ్స్ పూసలు అంటే మోనాలిసా బీడ్స్ వస్తున్నాయి కదా, అలా బీడ్స్ కానీ మీ ఇష్టం, మీ ఓపిక, చిన్న చిన్న హ్యాంగింగ్స్ కానీ స్టిచ్ వేసుకున్నారు అంటే చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఇలా రెడీ చేసి ఇచ్చాను. మీరు ఒకవేళ ఇలా హిప్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి అంటే క్రింది వైపున లేస్ని కానీ అంటే పై వైపున క్రింది వైపున లేస్ని కూడా స్టిచ్ వేసుకోవచ్చు. లేదా మోనాలిసా బీడ్స్ కానీ ఏదైనా షుగర్ బీడ్స్ కానీ ఇలా బీడ్స్ వేసుకొని స్టిచ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు లేసెస్లోనే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అలా పై వైపున క్రింది వైపున హ్యాంగింగ్ టైప్లో లేస్ని స్టిచ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. నేనైతే సింపుల్గా ఇలా హిప్ బెల్ట్ని 2 వైపులా డోరీని లత్కన్స్ని అయితే రెడీ చేసి ఇచ్చాను. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మోనాలిసా బీడ్స్ అయినా ప్లేస్ చేసుకోండి అని చెప్పాను. ఇలా పై వైపున స్టిచ్ వేసేటప్పుడు నెయిల్తో నీట్గా రబ్ చేసుకోండి. పై వైపుకి ఒరిజినల్ క్లాత్ నీట్గా రావాలి, లైనింగ్ క్లాత్ ఇలా లోపలి వైపుకి వెళ్ళిపోవాలన్నమాట, అంటే బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ కొంచెం ఓపెన్ ఇచ్చాను కదా, ఆ ఓపెన్ దగ్గర ఖర్చు లోపలికి వెళ్ళేలా నెయిల్తో ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. కార్నర్ కూడా ఈ వి షేప్ అనేది నీట్గా వచ్చేలా ఫస్ట్ చివరికి ఈ విధంగా రఫ్ స్టిచ్ వేసుకొని ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. చూసారా, సింపుల్గా హిప్ బెల్ట్ని అయితే రెడీ చేశాను కదా. ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మీకు నచ్చిందా? ఎలా ఉందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. ఇలా సింపుల్గా మిగిలిన క్లాత్లోనే హిప్ బెల్ట్ని ఇలా లత్కన్స్ని రెడీ చేశాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్లో ఇలా పాట్ నెక్ షేప్ని హ్యాండ్స్కి ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. లత్కన్స్ని కూడా ఇలా డిజైన్ చేశాను. నాకైతే క్లాత్ చాలా తక్కువ ఉంది, ఇంకా డిఫరెంట్గా లత్కన్స్ రెడీ చేద్దాం అనుకున్నాను కానీ క్లాత్ తక్కువగా ఉందన్నమాట. అందువల్ల సింపుల్గా ఇలా లత్కన్స్ రెడీ చేశాను. అలాగే లెహంగాకి సైడ్ జిప్ ఇచ్చాను. ప్రిల్స్ చూసారా, చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ లెహంగాకి మనకి హ్యాండ్స్కి ప్రిల్స్ కోసం క్లాత్ ఇచ్చారు కదా, ఆ క్లాత్లో మిగిలిన క్లాత్తో ఇలా లత్కన్స్ని అయితే రెడీ చేశాను.
లెహంగాకి మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్ని అయితే ఇలా సింపుల్గా డిజైన్ చేశాను. బ్లౌజ్ లుక్ ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మీకు నచ్చిందా? ఎలా ఉందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. హిప్ బెల్ట్ అయితే ఇలా మనకి పింక్ కలర్ క్లాత్ మిగిలింది కదా, ఆ క్లాత్లోనే హిప్ బెల్ట్ని రెడీ చేశాను. ఈ లెహంగాకి చున్నీ అయితే ఇలా తీసుకున్నారు. ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మీకు నచ్చిందా? ఎలా ఉందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.